ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ను మాల్కాపూర్ చెరువులో నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్ రన్ యుద్ధ ట్యాంకుల విశేషాలకు సంబంధించిన వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పరిధిలోని ఈ మల్కాపూర్ చెరువు ఏదైతే ఉందో దాంట్లో ఓడిఎఫ్ నుంచి తయారైనటువంటి యుద్ధ విమానాలు ట్రయల్ రన్ చేసుకుంటున్నాయి. అయితే ఈ మొత్తంగా ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దానికి 14.5 టన్నుల బరువు అయితే ఉంది. ఈ దీంట్లో దాదాపు 10 మంది కూడా ప్రయాణించేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 3300 యుద్ధ ట్యాంకులను కూడా ఇక్కడి నుంచి భారత సైన్యానికి అందించినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఓడిఎఫ్కి సంబంధించినటువంటి జాయింట్ జనరల్ మేనేజర్ సర్జిత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ట్రయల్ రన్ ఎలా జరుగుతుంది, మొత్తం ఎన్ని యుద్ధ ట్యాంకులు ఇప్పటికి భారత సైన్యానికి అప్పగించారు? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లాలో నిర్మించబడిన ఈ వెహికల్స్ని ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ అంటారు. ఇవి యుద్ధ ట్యాంకులు కావండి. ఇవి ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్. బేసిక్గా మనకు యుద్ధ ట్యాంకులు మన ఆర్మీ పోస్ట్ని కబ్జాలోకి తీసుకున్నాక, కంట్రోల్లోకి తీసుకున్నాక వీటి ద్వారా మనం ఇన్ఫాంట్రీ అంటే సోల్జర్స్ని, మన ట్రూప్స్ని ఆర్మీ యూనిట్స్కి బ్యాటిల్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. ఒక్కో వెహికల్లో మనకు 10 మంది వరకు మన క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో చాలా రకాల వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రయల్ చేస్తున్న ఈ వేరియంట్స్లో 2 వేరియంట్స్ మాత్రమే తీసుకున్నాము. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో మనకు ఇప్పటి వరకు కరీబ్ 3000 చిలుకు వెహికల్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 7 రకాల వేరియంట్స్ ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు ట్రయల్ చేస్తున్న వెర్షన్స్ వచ్చేసి BMP-2 అండ్ 2K వర్షన్, అంటే గన్ వర్షన్, కమాండ్ వర్షన్. ఇవి కాకుండా కూడా మనకు పలు రకాల అప్లికేషన్స్ కోసం, లైక్ ఉదాహరణకి ఎవరికైనా ఇంజురీ జరిగిందనుకోండి, యుద్ధ ప్రాంతం నుండి మనం ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడానికి, లేదంటే హాస్పిటల్కి తరలించడానికి మనకు అంబులెన్స్ వర్షన్ ఉంటుంది. లేదంటే న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ వార్ఫేర్లో ప్రయోగించినప్పుడు ఆ సందర్భంలో మనకు వాడే వెహికల్స్ న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ రెక్కి వెహికల్స్ అంటారు, NBC రెక్కి వెహికల్. AERV అనేది మనకు సాయిల్ టెస్టింగ్ కోసం, బ్రిడ్జ్ లేయింగ్ అప్పుడు సాయిల్ టెస్టింగ్ కోసం మనం జనరల్గా వాడుతుంటాము. అలాగనే CMT అనేది క్యారియర్ మోటార్ ట్రాక్, అంటే మోటార్స్ మనం ప్రయోగించడానికి ఆ వెహికల్స్ యూజ్ చేస్తుంటాము. అలానే ఇతర వేరియంట్స్ లైక్ CCPT కావచ్చు, అది కమాండ్ కంట్రోల్ పోస్ట్. అది బేసిక్గా కమాండర్ తన సబార్డినేట్ ఆఫీసర్స్కి, మిగతా వెహికల్స్కి కమ్యూనికేషన్ చేయడానికి CCPT వెహికల్స్ వాడుతుంటాము. ఈ వెహికల్ వచ్చేసి మనకు BMP-2 2K వర్షన్. ఇందులో మనకు 10 మంది క్రూస్ కూర్చొని మనం యుద్ధ ప్లేస్కి మనం తరలించడానికి ఉపయోగపడుతుంటుంది. అయితే ప్రతి సంవత్సరం మనం 120 వెహికల్స్ మనం ఇండియన్ ఆర్మీకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనకు నియర్ అబౌట్ 20-25 టెస్టులు చేస్తుంటాము. DGK అంటే డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ సమక్షంలో మనం ఈ టెస్టులన్నీ చేస్తుంటాము. డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క కస్టమర్ రిప్రజెంటేటివ్, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్. సో వాళ్ళ సమక్షంలో ఈ ట్రయల్స్, ఈ సంవత్సరం మనం ఫ్లోటేషన్ ట్రయల్స్ తీసుకొని చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాము. అయితే ఈ టెస్ట్లే కాకుండా మనకు ఈ వెహికల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది 14 టన్నుల వెయిట్ ఉండి కూడా మనకు వాటర్లో బోట్ లాగా ఫ్లోట్ అవుతుంది. చూసారు కదండి. సో దీనికి కావాల్సిన టెక్నాలజీ వచ్చేసి మనకు రష్యా నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా తీసుకొని మనం 1987 నుంచి మనం ఫస్ట్ వెహికల్ రోల్ అవుట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 3000 వెహికల్స్ వరకు మనం చేసి ఇండియన్ ఆర్మీకి సప్లై చేసాము. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ వాటర్లో ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకి వెహికల్కు 2 సైడ్స్ మనం చూస్తే ఫెండర్ ప్లేట్స్ ఉంటాయి. ఆ ఫెండర్ ప్లేట్స్ దీనికి ఫ్లోటింగ్ క్యాపబిలిటీ ఇస్తాయి. ఈ ఫ్లోటింగ్ క్యాపబిలిటీ ఉండడం వల్ల మనము వాటర్లో అలా పడవలాగా ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుంది. ఇది 7 km/h వేగంతో వాటర్లో ప్రయాణం చేయగలదు. నేల మీద అయితే 65 km/h వేగంతో కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. ఇవే కాకుండా మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఇన్హౌస్ టెస్టింగ్ ఫెసిలిటీస్ మన దగ్గర ఏమేం చేస్తామంటే, గన్ ట్రయల్స్ కావచ్చు, మెయిన్ గన్ ఫైరింగ్ ఉంటుంది దీంట్లో లాంచర్ ట్రయల్స్ ఉంటాయి, దీంట్లో నైట్ విజన్ చెక్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ చెక్స్ ఉంటాయి, అలానే NBC ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో IFDSS అంటే ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ని ఎలా కంట్రోల్ చేయాలనే దానికి IFDSS సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా పలు రకాల టెస్టులు మనం చేసిన తర్వాత మనం DGK సమక్షంలో మనం DGK క్లియరెన్స్ తీసుకున్నాక మనం ఇండియన్ ఆర్మీకి సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వాహనాలు రోడ్డు మీద, లేకపోతే ఇది భూమి మీద, ఇసుకలో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా సమస్య వస్తే ఎలా నివృత్తి చేస్తారు?
ముఖ్యంగా ఈ వెహికల్స్ జనరల్గా వాటర్లో ఎలాంటి సమస్య రావచ్చు అంటే ఇంజన్ ఆఫ్ అవ్వచ్చు. ఇంజన్ సంబంధించిన ఏదైనా సాంకేతిక లోపం ఉంటే కనుక మనం ఇమీడియట్గా దాన్ని మూవ్ చేసుకోవడానికి దీనికి 2 రోప్స్, మెటాలిక్ రోప్స్ ఉన్నాయి. మీరు చూస్తే గమనిస్తే ఆ 2 మెటాలిక్ రోప్స్తో మనం లాక్కోవడానికి వెహికల్ ఒకవేళ ఇంజన్ ఆగిపోయినా కూడా మునగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దీని బయోయెన్సీ ఎఫెక్ట్ వల్ల అది తేలుతూనే ఉంటుంది. కాకపోతే మూమెంట్ అనేది ఉండదు. మూమెంట్ ఆగిపోయినప్పుడు మనం వేరే వెహికల్తో మనం టోయింగ్ అంటాము, టోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రోప్స్ ఉన్నాయి కదండి, ఆ రోప్స్తో మనం వేరే వెహికల్ని తీసుకొని వచ్చి ఆ వెహికల్తో అటాచ్ చేసి మనం టోయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. లోపలికి ఏమైనా వెళ్ళేటప్పుడు వాటర్ కానీ లోపలికి వెళ్ళకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వెళ్తే ఏం చేస్తారు? ఓకే, ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు వాటర్లో దిగినప్పుడు ఈ ఫ్రంట్ ప్లేట్ ఏదైతే ఆన్లో ఉందో దాన్ని యాంటీ సర్జ్ వేన్ అంటారు. యాంటీ సర్జ్ వేన్ ప్లేట్ మనం ఆన్ చేసాము. ఇప్పుడు మనం సాధారణంగా అది క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది. మనం ఓన్లీ వాటర్లోకి దిగినప్పుడు మాత్రమే యాంటీ సర్జ్ వేన్ ప్లేట్ని ఓపెన్ చేస్తాము. యాంటీ సర్జ్ వేన్ ప్లేట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు వాటర్ వేవ్స్ వచ్చినప్పుడు ఆ వేవ్స్ డైరెక్ట్ డ్రైవర్ కంపార్ట్మెంట్లోకి కానీ లేదంటే కో డ్రైవర్ కంపార్ట్మెంట్లోకి కానీ ఇంజన్ ఎగ్జాస్ట్ కంపార్ట్మెంట్లోకి కానీ వాటర్ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్గా అదొక మెకానిజం. సో మనం యాంటీ సర్జ్ వేన్ ఫస్ట్ ఆపరేట్ చేస్తాము. మళ్ళీ లోపల కూడా బిల్జ్ పంప్స్ అంటాము. అంటే ఏవైనా వాటర్ మనకు పొరపాటున లోనికి వెళ్తే మనకు వాటర్ని డ్రైన్ అవుట్ చేయడానికి 3 మోటార్స్ ఉంటాయి, అందులో పంప్స్ ఉంటాయి. ఆ పంప్స్ ద్వారా మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. యూజువల్గా మనకు లీకేజ్ అనేది 99.99% ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఎక్కడైనా పొరపాటు వల్ల ఏదైనా కారణం వల్ల సాంకేతిక లోపం వల్ల వాటర్ కనుక లోనికి వెళ్తే ఆ బిల్జ్ పంప్స్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. ఇన్ కేస్ వస్తే వాటర్ కనుక బయటికి డ్రైన్ అవుట్ చేయడానికి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఉంటారు. డ్రైవర్కి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ వెహికల్ని క్యారీ చేయడానికి ఎవరైనా పక్కన ఉంటారా? ఇందాక నేను చెప్పినట్టుగా వెహికల్ మధ్యలో ఆగిపోయినా, డ్రైవర్కి ఏదైనా కారణం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. మనం వాటర్లో పడవలాగానే తేలుతూ ఉంటుంది. మిగతా వెహికల్లో మళ్ళీ ఆల్టర్నేటివ్ డ్రైవర్ కానీ లేదంటే కో డ్రైవర్, జనరల్గా కో డ్రైవర్ ఉంటారు ప్రతి వెహికల్కి. ఇన్ కేస్ డ్రైవర్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కో డ్రైవర్ తను టేక్ ఓవర్ చేసుకొని వెహికల్ని బయటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ డ్రైవర్ బదులుగా ఎవరు లేనట్టయితే మనం వెహికల్ అక్కడ వదిలేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం ఉండదు. సో మనము వెహికల్ని మనం వేరే వెహికల్ ద్వారా కూడా మనం వెళ్ళి డ్రైవర్ని పంపించి ఆల్టర్నేటివ్ డ్రైవర్ ద్వారా కూడా మనం తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మొత్తంగా ఈ వెహికల్స్ సంబంధించి ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత ఎప్పుడు భారత సైన్యానికి అప్పగించే అవకాశం ఉంటుంది? మనకు ట్రయల్స్ అనేవి యూజువల్ ప్రాక్టీస్ అండి. ప్రతి సంవత్సరం మనం వెహికల్స్ 120 వెహికల్స్ వరకు మనం ఇండియన్ ఆర్మీకి సప్లై చేస్తుంటాము. 120 వెహికల్స్ కూడా మనకు ఫ్యాక్టరీలో ఫస్ట్ అన్ని ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్నాకనే మనకు బయట ఇండియన్ ఆర్మీకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రయల్స్ వచ్చేసి మనకు ఇన్హౌస్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఈ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మనం ఈ ట్రయల్స్ని మల్కాపూర్ లేక్లో ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా మనకు చాలా ట్రయల్స్ ఉంటాయి. అంటే ప్రతి వెహికల్ 100 కిలోమీటర్స్ రన్నింగ్ ట్రయల్స్ చేస్తాము. రన్నింగ్ కండిషన్ ఏంటి, ఇంజన్ కండిషన్ ఏంటి, ఆయిల్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా లీకేజ్ ఇష్యూస్ ఉన్నాయా, టెంపరేచర్ డ్రాప్స్ ఉన్నాయా, టెంపరేచర్ షూటప్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం చెక్ చేస్తాం రన్నింగ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు. అది కాకుండా దీంట్లో నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి. రాత్రిపూట చీకట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నైట్ విజన్ చెక్స్ అని ఉంటాయి, అవి కూడా మనం చేస్తూ ఉంటాము. లాంచర్ చెక్స్ అంటే మనకు బేసిక్గా దీంట్లో ఒక కాన్కూర్ మిసైల్ లాంచర్ ఫిట్ చేశాము. ఆ కాన్కూర్ మిసైల్ లాంచర్ చెక్స్ యూజువల్గా మనం ఇయర్లీ వన్స్ మనం ఫైరింగ్ రేంజ్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రయల్స్ చేస్తుంటాం. ఏదైతే ఇన్హౌస్ కెపాసిటీ ఉందో మన దగ్గర ఆ ట్రయల్స్ అన్ని మనకు ఫ్యాక్టరీలోనే చేయడం జరుగుతుంది. గన్ ఫైరింగ్ తీసుకుంటే మన దగ్గర ఫెసిలిటీ ఉంది, గన్ ఫైరింగ్ మనం లోపలే చేస్తాము. నైట్ విజన్ చెక్స్ మనం లోపలే చేస్తాము, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపలే మనకు ఆ ఫెసిలిటీ ఉంది. అలానే కమ్యూనికేషన్ చెక్స్ వచ్చేసి మన కమ్యూనికేషన్ సెట్ ఒకటి 20 కిలోమీటర్స్ దూరంగా ఒక వెహికల్లో పెట్టేసి కమ్యూనికేట్ చేసుకొని బిట్వీన్ ద వెహికల్స్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా కూడా మనం చెక్ చేసుకుంటాం. ఈ విధంగా 20 రకాల టెస్టులు మనం చేస్తాము. చేసిన తర్వాత మనం డీజీకే కస్టమర్ క్లియరెన్స్ అన్నాక క్లియరెన్స్ మనకు తీసుకున్న తర్వాతనే మనం వెహికల్స్ ఇండియన్ ఆర్మీకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ట్యాంక్లో ఈ భారత సైన్యానికి సంబంధించిన సైన్యం కానీ అలాగే డ్రైవర్ కానీ లోపల కూర్చుని ఉంటారు. ఈ పక్కన ఏదైనా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా గుర్తిస్తారు, వాళ్ళని ఎలా ప్రతిఘటిస్తారు? బేసిక్గా ఈ వెహికల్ నేను ఇందాక చెప్పినట్టుగా మనకు మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం యూజ్ చేస్తున్నవి T90, T72, MBT అర్జున్. అవి వచ్చేసి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవడి, అది కూడా వన్ ఆఫ్ ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.
అక్కడ తయారవుతాయి. అక్కడ తయారైన హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో తయారైన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఫస్ట్ మనకు ఆర్మీ పోస్ట్ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఈ వెహికల్స్ ద్వారా మనం ట్రూప్స్ని అంటే ఆర్మీ పీపుల్ని మనం మొబిలైజ్ చేయడానికి బేసిక్గా ఈ వెహికల్స్ మనం వాడుతుంటాము. అయినా కూడా చెప్పలేము ఎవరైనా ఏ సైడ్ నుంచి అయినా ఫైరింగ్ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి దీనికి కూడా ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది, ఆర్మర్ ప్రొటెక్షన్ అంటాం దీన్ని. ఇన్ కేస్ ఫైరింగ్ చేసినా కూడా మనకు ఈ ప్రొటెక్షన్ ద్వారా మనం సేఫ్గా ఉంటారు మన ట్రూప్స్. కాకపోతే మనం ఇలా చూస్తున్నట్టుగా మనం యుద్ధ వాతావరణంలో ఇలా హ్యాచెస్ ఓపెన్ కండిషన్లో మనం వెహికల్ పెట్టరు. హ్యాచెస్ అంటే డోర్స్, ఆ డోర్స్ అన్నీ క్లోజ్డ్ కండిషన్లోనే ఉంటాయి. లోపల కూర్చున్న వాళ్ళందరూ బయటకు చూడాలంటే పెరిస్కోప్స్ ద్వారానే చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫైరింగ్ జరిగినా కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. మనకు చుట్టూ ఆల్రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనికి కూడా మెయిన్ గన్ ఉంది, కోయాక్సియల్ పీకేటీ 7.62 గన్ ఉండడం వల్ల దీంతో కూడా మనం మినిమం ఫైరింగ్ మనం చేసుకోవడానికి వీలుంటుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత భారత సైన్యానికి అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వాటర్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా కానీ నీటిలో మునిగిపోవడానికి అవకాశం లేదు. తేలియాడే యుద్ధ ట్యాంకులు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. పక్కనే ఉన్న వేరే వెహికల్స్ సహాయంతో ఒడ్డుకు తీసుకురావచ్చు. ప్రమాదరహితంగానే ఈ వెహికల్స్ని తయారు చేసినట్లు కూడా ఈ ఓడిఎఫ్ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు నుంచి.